హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీరు నా ఛానల్‌లో చూస్తుంది బాప్స్ టెంపుల్ శ్రీ స్వామినారాయణ మందిర్. ఇది షికాగోకి దగ్గరలో ఉంది. ఇది నిజంగా మన భారతీయ కళా వైభవానికి, మన సంస్కృతికి ఒక అద్భుతమైన నిదర్శనము. ఇది చూసినప్పుడు ఈ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు నాకెప్పుడు ఒకటే ఫీలింగ్ అండి. ఎప్పుడు వెళ్ళినా గూడా ఫస్ట్ టైమ్ చూసిన ఫీలింగ్ అయితే నేనెప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకంటే నేను ఇండియాలో అక్షర్ధామ్ టెంపుల్‌కి వెళ్ళలేదు. ఇక్కడనే ఫస్ట్ టైమ్ యూఎస్‌కొచ్చినప్పుడు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి గూడా అదే ఫీలింగ్, ఏదో ప్యాలెస్‌లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. ఆ అద్భుతమైన కట్టడము, ఆ అద్భుతమైన ఆర్కిటెక్చర్, ఆ ప్రశాంతమైన వాతావరణము, ఒక ఆధ్యాత్మికమైన ఫీలింగ్ అసలు మనసుకు ఒక హ్యాపీనెస్ ఇస్తదండి ఈ టెంపుల్‌కి వెళ్ళిన ప్రతిసారి గూడా. దీని కొరకి చాలామంది వాలంటీర్స్ పనిజేసిండ్రంట. వేలలో వాలంటీర్స్ పనిజేసిండ్రంట. 2004లో కట్టడం జరిగింది షికాగోలో. దీని కొరకి ఈ టెంపుల్ నిర్మాణానికి ఇటలీ నుంచి మంచి మార్బుల్స్, టర్కీ లైమ్‌స్టోన్ తోటి నిర్మించిన మన పూర్తి సాంప్రదాయ హిందూ శిల్పశాస్త్ర ప్రకారం కట్టడం జరిగింది. సో, మీకు చూస్తేనే తెలుస్తుంది మన ఆర్కిటెక్చర్ అంతా గూడా. ఇక్కడ కట్టడం అనేది మాత్రం ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అండి. నాకెప్పుడు చూసినా గూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. మన భారతదేశంలో నిపుణులైన శిల్పులతోటి ఈ శిల్పాలన్నింటిని గూడా చెక్కించి మళ్ళీ యూఎస్ఏకి షిప్ చేయించి ఇక్కడ ఇలా కట్టడం జరిగింది. సో, ఈ కట్టడాన్ని చూడ్డానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి గూడా ఇక్కడికి వస్తుంటారు. ఈ అద్భుతమైన శిల్పకళని చూడ్డానికి. సో, మన ఇండియన్సే గాకుండా వివిధ దేశస్తులు గూడా ఇక్కడ విజిట్ జేయడానికొస్తుంటారు. ఇది ఓన్లీ ఇక్కడ అన్ని రకాల పండుగలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, సామాజిక సేవలు జరుగుతుంటాయి. సో, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము మన భారతీయ సంప్రదాయాలు, విలువలు మరియు మన సంస్కృతిని భవిష్యత్ తరాలకి అందించడం అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. నేను ఇక్కడ మాత్రం బయట ఉన్న మందిరం చుట్టుపక్కల ఉన్న మిగతా వాటినన్నింటిని గూడా కవర్ చేశానండి. అద్భుతమైన ఆ ఫౌంటైన్స్‌ని, లేక్స్‌ని, అక్కడ ఉన్న నెమళ్ళని అన్నింటిని కవర్ చేసైతే మీకు చూపిచ్చే ప్రయత్నం చేశానండి. బట్ లోపల మాత్రం వి ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ఎనీ పిక్చర్స్ అండ్ వీడియోస్. సో, నేను తీయలేదు. లోపల మాత్రం గణపతి, శివపార్వతులుంటారు, సీతారాముల వారుంటారు, ఆంజనేయ స్వామి వారుంటారు, రాధాకృష్ణ బలరాముల వారుంటారు. ఈ సంస్థని ఎవరైతే స్థాపించారో శ్రీ భగవాన్ స్వామినారాయణ వారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఇంత బాగుంటుంది అంటే లోపల మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉంటుందో. అక్కడి నుంచి ఇంక రాబుద్ది గాదు. ఒక ప్రశాంతమైన, ఆధ్యాత్మికమైన ఫీలింగ్‌లో ఉంటాం. అన్నీ మర్చిపోయి అక్కడే ఉండాలి అనిపిస్తుంది. ఇదే గాకుండా లోపల మనకి క్యాంటీన్ గూడా ఉందండి. అక్కడ అన్ని రకాల స్నాక్స్, స్వీట్స్ దొరుకుతాయి. కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. మంచి సాత్వికమైన భోజనం గూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు షికాగో సైడ్ మాత్రం వస్తే తప్పకుండా స్వామినారాయణ టెంపుల్‌ని విజిట్ చేయండి. నేను చెప్పిన ఫీలింగ్ మీకు నిజంగానే కలుగుతుందని అనుకుంటున్నా. చాలా బావుంటుంది. హ్యాపీగా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ప్రశాంతంగా గూడా మీకు అనిపిస్తుంది. మీకు నిజంగా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదితితో మాట పాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు. జై రాధాకృష్ణ.